వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి వారి యొక్క విశేషమైన ధ్యాన సాధన ద్వారా అనుభవ జ్ఞానం పంచుకోవడానికి వచ్చారు శ్రీ శైలజ గారు విశాఖపట్నం నుంచి. శ్రీ శైలజ గారు గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఓ మంచి ఆర్గనైజర్ గా ఉంటూ ఎన్నో ఎన్నో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి వ్యాలీ, వశిష్ఠ గౌతమి డొనేషన్ కౌంటర్స్ విభాగంలో ఉంటూ మాస్టర్స్ ని కమ్యూనికేట్ చేసుకుంటూ ఎంతో సేవలు చేస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఈ ఎలక్షన్స్ అప్పుడు విస్తృతంగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎన్నో చోట్ల 40 days క్లాసులు, 108 daysలు, సప్తాహాలు మొదలైనవి చేశారు. పత్రి సార్ యొక్క ఆశయ సాధనలో భాగంగా తన్ ఏదైతే చేయగలరో అది చేస్తూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతూ అందరికీ పంచడానికి విశేషంగా ప్రచారం చేస్తున్నారు. శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు విస్తారంగా వారి మాటల్లో విందాం. వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ మేడం, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. నా పేరు శ్రీ శైలజ. నేను వైజాగ్ లో ఉంటాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఈ ధ్యాన పరిచయం జరిగింది నాకు స్టీల్ ప్లాంట్ లో. నేను ఒక రోజు స్టీల్ ప్లాంట్ లో ఆడుతూ ఉన్నప్పుడు త్రోబాల్ ఆడుతున్నాను. అప్పుడు అనురాధ అని ఒక మేడం వచ్చి వాళ్ళ ఇంట్లో క్లాసెస్ జరుగుతున్నాయి రమ్మనేసి అందరిని ఇన్వైట్ చేశారు. అందరూ ఆ మేడంని అడుగుతా ఉన్నారు, ఎలా ఉన్నారు ఏంటి అనేసి అడుగుతా ఉంటే నాకు అర్థం కాలేదు, ఏంటి ఏమైంది ఆ మేడంకి అని అనుకున్నాను. ఆ తర్వాత అందరిని అడిగితే చెప్పారు ఆవిడ చాలా పెద్ద ప్రాబ్లం నుంచి ధ్యానం ద్వారా బయటకు వచ్చారని. బాగా బ్యాక్ పెయిన్ ఉండేది ఆవిడ. ఒక 2 years బెడ్ రీడెన్ గా కూడా ఉన్నారు ఆవిడ. కేవలం ధ్యానం ద్వారానే ఆవిడ ఎంతో అద్భుతంగా లేచి నడిచి తిరిగి గెంతుతూ ఆడుతూ పాడుతూ ఎంతో అద్భుతంగా ఆవిడ వాళ్ళ ఇంట్లో క్లాసులు పెడతానికి నడుస్తూ వచ్చి ఆవిడ పాంప్లెట్లు పంచడం నాకైతే చాలా ఆనందాన్ని కలిగించింది. నేను ఇంతకు ముందు నుంచి కూడా చాలా నిద్ర లేదు అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. సరే క్లాసెస్కి వెళ్తే నాకేమన్నా ఉపయోగం కలుగుతుంది ధ్యానం ద్వారా అనేసి నాకు ఎందుకో అనిపించింది. ఆ నెక్స్ట్ డే నుంచే క్లాసెస్ 40 days క్లాసులు పెట్టారు వాళ్ళ ఇంట్లో. నేను వెళ్ళడం జరిగింది 40 days క్లాసులకి. అప్పటికి అసలు వాళ్ళ ఇంట్లో 2 bedroomల హౌస్, సెక్టర్ 5 స్టీల్ ప్లాంట్ లో ఉంటారు అనమాట. ఆ 2 bedroomలోనూ నిండిపోయారు, హాల్లో నిండిపోయారు. మొత్తం ఒక 350 to 400 members ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి ధ్యానం క్లాస్కి ఇంతమంది వస్తారా అని అనిపించింది. అంటే ఆవిడ యొక్క ప్రాబ్లమ్ క్యూరిఫై చేసుకుని ధ్యానం ద్వారా అందరికీ స్టీల్ ప్లాంట్ లో అందరికీ తెలిసింది అది. ఆవిడ ఎంత నరకాన్ని అనుభవించారో అంతకు ముందు, ధ్యానంలోకి రాకముందు, అవన్నీ అందరికీ తెలుసు అనమాట. అందుకని ఏంటంటే ఈ ధ్యానంలో ఏదో ఉంది, ఈవిడ లేచి తిరిగి నడవగలుగుతున్నారంటే ఈ ధ్యానంలో ఏదో ఉంది అనేసి అందరూ ఆ ధ్యానం క్లాస్కి వచ్చారు అనమాట. అలాగే నేను కూడా నాకున్న ప్రాబ్లంకి నేను వెళ్ళాను. క్లాస్ ఎంతో అద్భుతంగా అయింది. అయిపోయిన తర్వాత నేను మాస్టర్ని అడిగాను, నాకు ఇలా నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలి అనేసి అడిగితే, ఆ రోజు నైట్ ఏ రోజు మీరు బెడ్ మీద పడుకుంటారో ఆ బెడ్ మీద కూర్చుని ధ్యానం చేసుకోండి, ధ్యానం చేసుకుని ఇంకా అలాగే కళ్ళు మూసుకుని పడుకోండి అని చెప్పారు ఆ మాస్టర్. చెప్తే ఇంకా నేను సరే అలాగే చేస్తాను. ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు ధ్యానం చేసుకుని అలాగే పడుకున్నాను. అసలు ఎంత అద్భుతంగా నిద్ర పట్టిందంటే చాలా ప్రశాంతంగా. మార్నింగ్ లేసినప్పుడు కూడా నా బాడీ చాలా తేలికైపోయి చాలా ఆనందాన్ని పొందాను. నాకు అప్పుడే అనిపించింది, అంతకు ముందు మెడిసిన్స్ వేసుకున్నాను, ఎన్ని వేసుకున్నా కూడా నాకు చాలా బాడీ చాలా బరువుగా అనిపించి చాలా ఇబ్బందిగా అనిపించేది. అలాంటిది కేవలం ధ్యానం చేసి నేను ఇంత ఆనందాన్ని పొందుతున్నానా, నాకు బాడీ కూడా ఇంత తేలిగ్గా ఉంది, నేను ఇంత హ్యాపీగా ఉండగలిగానంటే కేవలం ఈ ధ్యానమే నాకు అని అనిపించి ఈ 40 days క్లాసులకి కంటిన్యూగా అటెండ్ అయ్యేదాన్ని. 4వ రోజునే నాకు మాంసాహారం గురించి చెప్పారు. నాకు కూడా అనిపించింది ఈ మాంసం మానివేయాలి, శాకాహారమే తీసుకోవాలి
నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను శాకాహారిగా ఉంటానని ఆ రోజే డెసిషన్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఒక 2 days అయిన తర్వాత ఆదివారం వచ్చింది. మా హస్బెండ్ మరి ఆదివారం అందరూ తెచ్చుకుంటారు కదా, అలా తీసుకొచ్చారు. నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలి అనేసి అనుకున్నా. సరే ఏదైతే అయింది అనేసని నేను అది వండి పెట్టాను. కానీ నాకు అప్పుడు ఏ ఫీలింగ్ అనిపించలేదు. నాకు అప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం అద్భుతమైన సంకల్పం మన ఇన్నర్ లో చేసుకున్నాం కాబట్టి నేచర్ మనకి ఎంతో చక్కగా సహకరించింది అని అనిపించింది. ఆ తర్వాత మా హస్బెండ్ కి చెప్పాను, నేను ఇంకా ఈ రోజు నుంచి ఇంట్లో మాంసాహారం వండను అనేసి చెప్పాను అనమాట. ఆ తర్వాత కూడా మా హస్బెండ్ తటవర్తి రాజలక్ష్మి గారి క్లాస్ విని శాకాహారిగా మారిపోయారు. ఆ తర్వాత మాకు ఒక బాబండి, పేరు కృష్ణ తేజ. తను ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. తను కూడా శాకాహారి చిన్నప్పటి నుంచి. ఒకసారి మేము శ్రీకాకుళం వెళ్ళాము. ఒక 10 మంది ధ్యానులు కలిసి పిరమిడ్ శంకుస్థాపన పత్రి సార్ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చారనమాట అద్భుతమైన కార్యక్రమానికి. రిటర్న్ లో వచ్చేటప్పుడు మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగుదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. మా మదర్ ఏవో కొన్ని తినడానికి స్నాక్స్ అవి ఇచ్చారనమాట. అవి దాంతో పాటు మా బాబుకి నాన్ వెజ్ పెట్టమనేసి ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు. నేను వద్దని ఎంత చెప్తున్నా సరే వినుకోకుండా, మీరు తినట్లేదు పిల్లడికి పెట్టండి అనేసని బాక్స్ వెహికల్లో పెట్టేసి మా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత దాన్ని అలాగే స్టీల్ ప్లాంట్ కి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మా బాబు వచ్చి ఏదైతే ఉందో బాక్స్ అది తీసుకుని వచ్చాడు పైకి ఇంట్లోకి. నేను వంట చేసి పెట్టాను. మా బాబే తను టేబుల్ మీద పెట్టుకుని తింటున్నాడు అనమాట. తింటున్నప్పుడు తనకి ఇంకా అసలు తినడం కూడా స్టార్ట్ చేయలేదు. తను బాక్స్ మూత ఓపెన్ చేసి సరికి ఆ స్మెల్ తనకు పడలేదన్నమాట. మమ్మీ నాకు అసలు అది ఇది వద్దు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇది నాకు తీసేయి అనేసి అని చెప్తుంటే ఏమైంది అని అడిగాను. నాకు అసలు వద్దు, దీన్ని ఇక్కడి నుంచి తీసేయి, ఇది నేను తినలేకపోతున్నాను, ఈ వాసనే భరించలేకపోతున్నాను అనేసి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 10 మంది మేము కలిసి వెహికల్లో వెళ్ళాము. 10 మంది యొక్క పాజిటివ్ ఎనర్జీ ఎంత అద్భుతంగా పనిచేసింది. దానివల్లే మా బాబు శాకాహారిగా మారాడు అని చాలా ఆనందం అనిపించింది నాకు. అప్పటి నుంచి కూడా మా బాబు ఇప్పటి వరకు కూడా శాకాహారిగానే ఉంటున్నాడు. కెనడాలో ఉన్నా కూడా తను ఎక్కడ బయట కూడా ఫుడ్ తినకోకుండా, అంటే ఒకవేళ ఎప్పుడైనా తిన్నా కూడా అడిగి అక్కడ ఉన్న చెఫ్లని అడిగి ఇది శాకాహారం ఇందులో ఏమన్నా కలిసిందా అనేసి అడిగి అంత జాగ్రత్తగా ఉంటాడు అనమాట. సెపరేట్ గా వంట పాత్రలు కానివ్వండి ఏవైనా కూడా సెపరేట్ గానే తను ఇది చేసుకుంటూ అంత అద్భుతంగా జీవిస్తున్నాడు. ఒకసారి కోవిడ్ టైంలో వాళ్ళకి అసలు కూరగాయలు అనేదే దొరకలేదు. అలా ఒక 2 months ఓన్లీ పప్పులే తిని ఉండేవాడు అనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఎలా తింటున్నాడు, మనం అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ, కూరగాయలు తింటున్నాం, మనం అన్ని తింటున్నాం కదా, అక్కడ ఓన్లీ పప్పులు తింటూ రోజు పప్పు తినడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, ఎలాగా ఉంటున్నాడు అని అనిపించింది. ఒకసారి నేను మా బాబుని అడిగాను అనమాట, ఏనన్నా రోజు పప్పులు తినడం అంటే అది చాలా కష్టం కదా, ఇబ్బంది, ఇక్కడ ఉన్నప్పుడేమో చాలా పేచి పెట్టేవాడి, రోజు ఒక రకం ఉంటే కానీ ఇష్టం ఉండేది కాదు కదా అని అంటే అని నేను అన్నప్పుడు, మమ్మీ ఇష్టం ఉంటే ఏది కష్టం కాదు అనేసి చెప్పాడు అనమాట. నాకైతే అది ఆ పాయింట్ ఎంతో మనసుకి తాకింది. ఎన్ని సందర్భాల్లో కూడా తను నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాడు అనమాట. నాకు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి తన గురించి చెప్తూ ఉంటే. కెనడాలో ఉంటూ కూడా ఎంతో అద్భుతంగా తను అందరికీ, తనకు తెలిసిన వాళ్ళందరికీ శాకాహారం గురించి చెప్తూ చాలా ప్రచారం చేశాడు. నేను వెళ్తున్నప్పుడు కూడా శాకాహారిగా కెనడా వెళ్ళాను. కెనడా వెళ్ళినప్పుడు ఒక 5-6గురికి అక్కడ ధ్యానం గురించి చెప్పడం, ధ్యాన పరిచయం చేయడం. వాళ్ళ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట అక్కడ. ఆ ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళకి ఆధ్యాత్మికత గురించి బాగా అవగాహన ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ పిరమిడ్స్ చూసాను అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా పిరమిడ్ క్రిస్టల్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఆనందం అనిపించింది. ఒక ఆధ్యాత్మిక ప్లేస్ కి వాళ్ళ ఇంటికి వెళ్ళామనేసి ఆయన మ్యూజిక్ ప్లే చేయడము, పాటలు పాడడం
చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళందరికీ నేను ధ్యానం నేర్పించడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిఎంసి ఛానల్ గురించి చెప్పడం, అలాగా ఎన్నో నాకు తెలిసినది ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ ఎన్నో క్లాసులు పెడుతూ ఎంతో ఆనందాన్ని, ఆత్మానందాన్ని పొందాను. నేను ఏదైతే తెలుసుకున్నానో ప్రతి ఒక్కరికి అది అందచేయాలి. మనకున్న ప్రాబ్లం చిన్నదే అయినా సరే దాన్ని మనం భూతద్దంలో పెట్టి ఇది నాకు చాలా పెద్దది అనేసి చూస్తుంటాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, శాకాహారిగా ఉండాలి అనేసి ప్రతి చోట క్లాసెస్ నిర్వహిస్తూ అందరికీ ధ్యానం గురించి తెలియచేస్తూ, శాకాహారం గురించి తెలియచేస్తూ, నేను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైనా చెప్పినప్పుడు వాళ్ళకి ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను ఏదైతే తెలుసుకున్నానో దాని గురించి చెప్తూ శాకాహారిగా ఉండమని అందరినీ ప్రోత్సహిస్తూ చెప్తూ ఉండేదాన్ని. అలాగే చాలా క్లాసెస్ కూడా పెట్టాను. మాస్టర్స్ అందరికీ మా ఇంటి దగ్గర భోజనం పెడుతూ అలా ఉండేదాన్ని అనమాట. నాకు సైనస్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంది. ఆ సైనస్ ప్రాబ్లం నేను మెడిటేషన్ లోకి రాకముందు చాలా ఇబ్బంది పడ్డాను. ఆపరేషన్ చేయించుకుందామని థియేటర్ వరకు కూడా వెళ్ళిన దాన్ని తిరిగి అంటే ఒకళ్ళు చెప్పారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పి ఆపరేషన్ చేయించుకున్నందువల్ల కూడా ఏం ఉపయోగం లేదు అని చెప్తే నేను సరే, ఇంకా మా హస్బెండ్ కూడా అన్నారు అనమాట, వద్దులే అయితే ఆపరేషన్ చేయించుకోవద్దులే, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటదంట ఆపరేషన్ చేయించుకోపోయినా అని చెప్పారు అనమాట. చెప్తే ఇంకా సరే చేయించుకోవద్దులే అనేసి వచ్చేసాము. అంతకుముందు కూడా నేను ఎన్నో హోమియో మెడిసిన్స్ వాడాను, ఇంగ్లీష్ మందులు వాడాను, అయినా కూడా నాకు సైనస్ ప్రాబ్లం అనేది తగ్గలేదు. అయితే నేను ఇలా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నాకు బాగా అది వింటర్ సీజన్ అన్నమాట. నాకు చాలా అదేంటి సైనస్ గాలి ఆడకపోవడం ఇలా రకరకాలుగా ఇబ్బందిగా అనిపించింది. ఫీవర్ కూడా ఉండింది అనమాట. అయితే అప్పుడు నేను ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకుని పత్రి సార్ని తలుచుకుని అలా ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు నాకు ఒక విజన్ వచ్చింది. పత్రి సార్ నా ఎదురుగుండా వచ్చి నిలబడి ఉన్నారు. నిలబడి ఆయన చేతిలో చిన్న పిరమిడ్ ఉందన్నమాట. ఆ పిరమిడ్ ని నా ముక్కులోకి విసుద్దామని చూస్తున్నప్పుడు నేను, సార్ వద్దు సార్, అది నాకు అసలు గాలాడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అనేసని నేను సార్తో చెప్తూ ఉన్నాను. చెప్తున్నప్పుడు ఏంటంటే, లేదు మేడం మీరు సైలెంట్ గా ఉండండి అనేసని పత్రి సార్ చెప్పారు. ఇంకా వెంటనే నేను సైలెంట్ అయిపోయాను. అప్పుడు పత్రి సారు ఒక చిన్న పిరమిడ్ నలుపు రంగులో ఉంది, అది చాలా చిన్నదన్నమాట, దాన్ని నా ముక్కులోకి విసిరేశారు. విసిరేసినప్పుడు ఏంటంటే ఇది సైనస్ అనేది ఇక్కడ ఎముక పెరుగుతుంది అనమాట, అది కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో నాకు బాగా గాలాడటం మొదలు పెట్టింది. నాకు చాలా అది తెలిసిందనమాట, ఫీల్ తెలిసింది. నాకు వెంటనే మెలకు వచ్చేసింది అనమాట. అప్పుడు నేను నందప్రసాద్ గారు అని ఉన్నాను, ఆయనకి ఫోన్ చేసి ఇలా చెప్పాను. చెప్తే సార్ ఏమన్నారంటే, మీకు ఆస్విల్ సర్జరీ జరిగింది మేడం, పత్రి సార్ వచ్చి ఆస్విల్ సర్జరీ చేశారు అనేసి చెప్పారు. అది నాకు ఆస్విల్ సర్జరీ అని కూడా తెలియదు అనమాట. ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని చెప్పారు. నేను నెక్స్ట్ డే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నాకు ఏమీ సైనస్ అది ఏం లేదని చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మెడిసిన్స్ కానీ ఆపరేషన్ కానీ ఏమీ లేకోకుండా నేను దీన్ని తగ్గించుకోగలిగాను. అంతకు ముందు చాలా సఫర్ అయ్యేదాన్ని కదా, ఇది నాకు లేదు, ఆస్విల్ సర్జరీ ద్వారా ఇది తగ్గింది అనేసి ఎంతో ఆనందం అనిపించింది. అలాగే క్యాన్సర్ నుంచి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ అందించాలి అని నేను అప్పుడే సంకల్పం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను ఏదైతే తెలుసుకున్నానో ప్రతిదీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి వంశీ సార్ క్లాస్ అయింది. క్లాస్ అయినప్పుడు ఏం చెప్పారంటే, వంశీ సారు మీరందరూ ఆనందంగా ఉన్న సంఘటన ఏదైనా ఒకటి చెప్పండి అని చెప్పారు. నాకైతే అందరూ ఏదో ఒక్కోటి చెప్తున్నారు, నాకైతే ఆనందంగా ఉన్న విషయం ఏది ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు, బాధగా ఉన్నదే గుర్తొస్తూ ఉందన్నమాట. నేను అప్పుడు నన్ను అడిగితే నేను చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నాను. ఉంటే ఏంటి నీకు ఆనందంగా ఉన్న విషయం అప్పుడు కూడా గుర్తు రాలేదా అని అడిగారు. అంటే అప్పుడు నీ పెళ్లి రోజు కానీ, మీ బాబు పుట్టినప్పుడు కానీ, మీ బాబు పుట్టినరోజులు కానీ ఇలా సార్ చెప్తూ ఉంటే, అవును కదా, ఇన్ని ఆనందకరమైన విషయాలు ఉన్నప్పుడు నేనెందుకు
బాధ కలిగించే దాని గురించి ఆలోచిస్తున్నాను అని అనిపించింది అనమాట. అప్పుడు వంశీ సార్ చెప్పారు, మీరు ఎప్పుడు కూడా ఆనందం కలిగించే విషయాల గురించి ఆలోచించకుండా దుఃఖం కలిగించే విషయాల గురించి ఆలోచిస్తారు, అందుకే మీరు అలా బాధపడుతూ ఉంటారు అనేసి అని చెప్తే నాకు అనిపించింది, సరే ఇంకెప్పుడు కూడా దుఃఖం కలిగించే విషయాల గురించి ఆలోచించకూడదనే నేను అనుకున్నాను నా మనసులో. అప్పటి నుంచి నేను ఆనందంగా ఉంటూ వస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒకసారి అలాగే మా ఫ్రెండ్స్ అందరం కూర్చుని మేము మాట్లాడుకుంటూ సరదాగా జోక్స్ వేసుకుంటూ ఒక 3 hours అలాగా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. అప్పుడు మా ఫ్రెండ్ నన్ను సరదాగా కొట్టడానికి అని వచ్చినప్పుడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి తనకు అందుకోకుండా ఆ డోర్ వేసేసాను అనమాట. డోర్ వేసేసినప్పుడు ఆ డోర్ వేస్తున్నప్పుడు నా చెయ్యికి తగిలేసింది. తగిలినప్పుడు అమ్మ అనుకుంటా నేను కింద కూర్చుని పోయాను. చాలా టప్మని సౌండ్ వచ్చింది అనమాట. అంటే ఇరిగిపోయినట్టు అనిపించింది ఆ ఫీల్ నాకు. అనిపించినప్పుడు సరే అని చూస్తే చిన్నగా నొక్కునే ఉంది. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నాకు పెయిన్ అనిపించింది. ఆ తర్వాత నాకు ఏమీ అనిపించలేదన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు ఎంత ఇదిగా మనం సరదాగా నవ్వుకుంటూ ఉంటామో అంత ఎనర్జీస్ వస్తుంటాయి అన్నమాట. అంతకు ముందు మేము ఒక 3 hours అలా నవ్వుకుంటూ ఉండడం వల్ల నాకు అది అంత బాధ అనిపించలేదు. ఆ ఎనర్జీస్ ఉండడం వల్ల నాకు అది ఏమీ జరగలేదు. నాకు ఇలాంటి విషయాలు చాలా జరిగాయండి నా లైఫ్ లో. వాటన్నిటి నుంచి కూడా కేవలం ఈ ధ్యానం అనే దాని వల్లే నేను బయటకు వచ్చాను. లేడీస్ ప్రాబ్లం అయినదని అనే పీరియడ్స్ అనే ప్రాబ్లం నుంచి కూడా నేను బయటపడ్డాను. ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ పీరియడ్స్ గురించి నేను చాలా మంది డాక్టర్లతోని కలిసి వాళ్ళని అడిగితే చాలా మందులు కూడా వాడాను. వాడిన తర్వాత నేను ఈ ధ్యానంలోకి వచ్చిన వెంటనే నేను అనుకున్నాను అనమాట, నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోతే నేను ధ్యానం అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తాను అని అనుకుని నేను అలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాను. అలాగా తర్వాత నాకు కూడా ఆ ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను. నాకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావడము అలా అలా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అనమాట. ఒకసారి నాకు 2009లో మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు నా వేలికి ఎదురు దెబ్బ తగిలి బాగా ఇబ్బంది పడ్డాను నేను. అలాగా ఆ ఇబ్బంది నుంచి కేవలం ధ్యానం ద్వారానే నేను తగ్గించుకున్నాను. ఎలాగంటే ఆ ఏలుకి ప్రతిసారి తగులుతూనే వచ్చేది. అలా ఏలు గోరు మొత్తం ఊడిపోయి సగం వరకు తీసేయాలనేసి డాక్టర్ గారు కూడా చెప్పారు. ప్రతిసారి ఆపరేషన్ అన్నప్పుడు పత్రిసారి రావడం, పత్రిసారి వచ్చినప్పుడు మనందరం పత్రిసారి దగ్గరికే వెళ్తాం కదా. అలా నాకు తెలియకోకుండానే 3-4 సార్లు పోస్ట్పోన్ అయిపోయింది. పోస్ట్పోన్ అయిన తర్వాత 2011 వైజాగ్ ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు నేనేంటంటే ధ్యాన మహాచక్రం అయిపోయింది. తర్వాత ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు నా వేలుని చూసుకుంటూ ఉన్నాను. ఇది మనం మెడిసిన్స్ లేకుండానే హాస్పిటల్కి వెళ్లకుండానే తగ్గించుకోవాలి కదా, నేను దీని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు అనేసి నాకు అనిపించి కూర్చుని నేను దాని గురించి ఆలోచిస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ ఇంతకు ముందు ఎలా అయితే నా వేలు ఉందో దాన్ని అందంగా ఊహించుకుంటూ ఇది నాకు 1 week లో తిరిగి నాకు రావాలి అనేసి అనుకుంటూ అలా ధ్యాన స్థితిలో ఉంటూ నేను అలా అనుకున్నాను అనమాట. విజువలైజేషన్ ద్వారా నేను తగ్గించుకోవచ్చని నేను ఇంతకు ముందు విన్నాను. అలా చేస్తూ ఉన్నాను. వారం రోజులకి అది ఇంతకు ముందు నా వేలు ఎలా అయితే ఉందో ఆ గోరుతో సహా అంత అద్భుతంగా వచ్చిందండి. నాకు చాలా ఆనందం అనిపించింది. మెడిసిన్స్ ఏమి వేసుకోకుండా డాక్టర్ గారు ఆపరేషన్ అని కూడా చెప్పారు. అది ఏమీ లేకోకుండానే నేను తగ్గించుకోగలిగానని నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఒకసారి 2007లో నేను మారేడుమల్లి ట్రెక్కింగ్కి వెళ్ళాము. మా హస్బెండ్, మా బాబు, నేను ముగ్గురు వెళ్ళాము అనమాట. అది జగపతిరాజు గారు నిర్వహించారు. మారేడుమల్లి ట్రెక్కింగ్ పత్రిసారి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే అందరం నీళ్ళల్లో స్నానానికి దిగామన్నమాట. పత్రిసారి కూడా నీళ్ళల్లో స్నానానికి దిగారు. అందరూ స్నానం చేసి వచ్చారు అన్నమాట. మేము అలా ఒక 4 గంటల పైగా నీళ్ళల్లో ఉండిపోయాము. ఎంతో ఆడుకుంటూ బాగా అల్లరి చేస్తూ చాలా అద్భుతంగా నీళ్ళల్లో ఉన్నాము. ఆ తర్వాత నీళ్ళలోంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ చూసింది ఏంటంటే బోర్డు రాసి ఉందన్నమాట. అందులో మొసళ్ళు ఉన్నాయి,
ఎవరు నీళ్ళల్లో దిక్కకూడదు అనేసి రాసుందనమాట బోర్డు. ఆ బోర్డు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ నీళ్ళల్లో మొసళ్ళు ఉన్నాయా, ఇందులో దిక్కకూడదా అనేసి. ఎందుకంటే మేము ఆ నీళ్ళల్లో అప్పటికే ఒక 4-5 గంటలు ఆడుకుంటూ ఉన్నాం అనమాట. అంటే ఒక గురువుల సమక్షంలో ఉన్నప్పుడు ఎంత అద్భుతాలు జరుగుతాయి అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అమ్మో, ఇదేం పత్రి సార్ ఉన్నా కూడా మనకి ఎంత అద్భుతంగా మనని అందరినీ కూడా ఎంత సేవ్ చేశారు అనేది అనిపించింది. ఆ తర్వాత ఏమైందంటే మా హస్బెండ్ ది ఫోను రీఛార్జ్ ఆగిపోయింది. ఛార్జింగ్ లేదనమాట. తను ఎవరితోనో ఒకరితో మాట్లాడాలి అర్జెంట్ గా. అక్కడెక్కడ కూడా ఛార్జింగ్ ఫెసిలిటీ లేదనమాట. అయితే మేము దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు లక్ష్మణరావు గారు వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి బంగారు ఏంటి అనేసి అని అన్నారనమాట ఆయన. ఏం లేదు సార్, ఇలా ఛార్జింగ్ లేదు ఫోన్ కి, మా హస్బెండ్ ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే ఆయన నవ్వారు అనమాట. నవ్వి ఆ ఫోన్ తీసుకుని చేతిలో పట్టుకుని ఒక 5 నిమిషాలు ఆ చేతిలో పట్టుకుని ఉన్నారు. ఆ తర్వాత చూడు నువ్వు ఇది అనేసి అని నాకు ఇచ్చారు అనమాట. ఎంత ఆశ్చర్యం అంటే చూస్తే 2 పాయింట్లు ఛార్జింగ్ అయ్యి ఉందన్నమాట. అదే చాలా నాకు ఆనందం అనిపించింది. ఇలా కూడా ఛార్జింగ్ అవుతుందా అని. వెంటనే మా హస్బెండ్ ఫోన్ లో మాట్లాడుకోవడం. నేను అసలు అంటే ప్రతిదీ ఏదైనా సరే ఎవరైనా అనుభవాలు చెప్తున్నప్పుడు మనకి ఇది నిజంగానే జరుగుతుందా అనిపిస్తుంది. రియాలిటీలో మనకి ఈ అనుభవాలు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతాం మనం. ఏ కార్యక్రమాలకి చేయాలన్నా కూడా నేను ముందుంటాను. ధ్యానమా చక్రాలకు కానీ ఏదైనా సరే 2011లో విఐపి డైనింగ్ చేయమనే అవకాశం వచ్చింది నాకు. మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంతో అద్భుతంగా నిర్వహించామన్నమాట. అప్పుడు పత్రి సారు మా విఐపి డైనింగ్ ఉన్నప్పుడు వచ్చేవారు. వచ్చినప్పుడు మేము అన్ని సర్దేసి ఉంచేవాళ్ళం పత్రి సార్కి. ఏది మిస్ అయింది అని అడగకూడదు పత్రి సారు అనేసి అన్ని గబగబా సర్దేసి ఉంచేవాళ్ళం. పత్రి సార్ చూసి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గోంగూర పచ్చడి లేదనమాట. అక్కడ గోంగూర పచ్చడి లేదు అనేసి అని గట్టిగా కాగేశారు అనమాట. వెంటనే వెళ్ళి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే రెండో రోజు అనమాట, మళ్ళీ రెండో రోజు నెయ్యిలో స్పూన్ లేదనమాట. ఇలాగా పత్రి సారు మాకు చెప్పడం అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ గా చేయడం, దానికి సంబంధించిన అన్ని తెలుసుకుని ఏదైతే కావాలో అవన్నీ తెలుసుకుని పెట్టేలాగా పత్రి సారు నేర్పించినట్టు నాకు అనిపించింది. ప్రతిదీ కూడా ఏ కార్యక్రమం చేసినా ఎంత అద్భుతంగా చెయ్యాలి, ఎంత ఇష్టంగా ఆ పనిని మనం నిర్వహించాలి ఇది అనేసని నేను తెలుసుకున్నాను 2011లో. అలాగే అంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహించినందుకు విఐపి డైనింగ్ అన్నమాట. పత్రి సారు ఆయనే చాలా స్వయంగా చెప్పారు, చాలా అద్భుతంగా నిర్వహించారు అనేసి లక్ష్మణరావు గారు కూడా చెప్పారంట. మాకు చాలా ఆనందం అనిపించింది. 2012లో మా కడతాల్లో, 2013లో కూడా మళ్ళీ మాకే అవకాశాన్ని ఇచ్చారు విఐపి డైనింగ్ సెక్షన్. ఎంతో అద్భుతంగా నిర్వహించాము. నాకు 2011లో ఈ కార్యక్రమం చేసిన తర్వాత 11 రోజులు అద్భుతంగా జరిగిపోయిన తర్వాత ఒకసారి నేను వెనక్కి చూసుకుంటే రోజుకి 14 గంటలు నిలబడే వాళ్ళం అండి. అసలు మామూలుగా మనం ఒక 1 అవర్ నిలబడటానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది రోజుకు 14 గంటలు నిలబడి మార్నింగ్ టిఫిన్ సెక్షన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఇవన్నీ అంతసేపు 14 గంటలు నిలబడి మనం ఎలా చేసాము, ఇది ఇంత అద్భుతంగా ఎలా జరిగింది అనే అనుకుంటే ఇప్పుడు మనం శరీరంతో చేసాము, నేనే చేశాను అనే మనకు ఆ భావన వస్తుంది. కానీ అది కాదండి. నేచర్ ఎంత అద్భుతంగా పత్రి సారు ఈ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడానికి మనకి ఆ ఎనర్జీస్ ని ఇస్తారు. అది నాకు తర్వాత అర్థమైంది. చాలా ఆనందం అనిపించింది. అలాగే ఒకసారి 2012లో కడతాల్లో డైనింగ్ సెక్షన్ లో ఉన్నప్పుడు పత్రి సార్ ఒక రోజు నేను నైట్ ఈరోజు 11 అయినా లేట్ గా అయినా వస్తాను మేడం అనేసి చెప్పారనమాట. సరే ఆ రోజు సరే సార్ వస్తారు కదా, ఎంత ఆనందం అనిపించింది. 11:30 అయిపోయినా సరే సార్ రాలేదు. మేము వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ పడుకుని మార్నింగ్ మెడిటేషన్ కి రావాలి కదా అని ఎదురు చూస్తూ ఉన్నాము సార్ కోసము. 11 అయినా సరే 11:30 అయినా 12 అవుతుంది, రాలేదు. ఇంకా అప్పుడు సరే మనం వెళ్ళిపోదాము. అక్కడ వాళ్ళు కూడా చెప్పారనమాట, మేడం మీరు వెళ్ళిపోండి, సార్ వస్తే మేము చూసుకుంటాము అనేసి అని చెప్తే
సరే వెళ్ళిపోదామని మా ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తున్నప్పుడు అక్కడ స్టేజ్ బ్యాక్ సైడ్ అప్పుడు పత్రి సార్ స్టేజ్ బ్యాక్ సైడ్ ఉండేవారు అనమాట. అప్పుడు పత్రి మేడం కూర్చుని ఉన్నారు, పిలిచారు అనమాట. ఏంటి ఎక్కడి నుండి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చాము. ఇలా పత్రి మేడంతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు పత్రి సార్ లోపలికి వచ్చారు అనమాట. చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నాకు అనిపించింది సారు వస్తా అన్నారు, మనల్ని కలుస్తానని చెప్పారు కదా, మరి ఇంకా సార్ పడుకోవడానికి వెళ్ళిపోయారు, కలవలేవేమో ఈ రోజు అని అనుకున్నాను. కానీ నాకు ఇన్నర్ లో అనిపిస్తుంది ఎందుకో సారు కలుస్తారు అని ఇన్నర్ లో ఉంది. సరే ఆ మేడంతో మాట్లాడేసి ఇంకా వెళ్ళిపోదాము అని అనుకున్నప్పుడు సారు మళ్ళీ తిరిగి లోపల నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి కారులో వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతుంటే ఇంకా అప్పుడు అనుకున్నాను, అయ్యో సార్ వెళ్ళిపోతున్నారు, సార్ కలవలేదు ఎలాగూ అనేసి అనుకున్నాను అనమాట. అనుకుంటే పత్రి మేడంతో మాట్లాడడం అయిపోయి, సరే మేడం మేము వెళ్ళొస్తాము అనేసి చెప్పి మేము ఇలా వచ్చేస్తున్నాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత సార్ కార్ ఆపి చేయి బయట పెట్టి రమ్మనేసి పిలుస్తున్నారు అనమాట. ఎంత ఆనందం అనిపించిందంటే ఇంకా వెళ్ళి సార్తోని మాట్లాడి సార్ని కలిసాము. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువులు ఏదైనా మాట అన్నారు అంటే ఆ మాటని ఎంత అద్భుతంగా నెరవేరుస్తారు అనేది అక్కడ తెలుసుకున్నాను నేను. నాకు చాలా ఆనందం అనిపించింది. పత్రి సార్ని ఆ రోజు కలిసాము, సారు ఏదైతే చెప్పారో అది నెరవేర్చారు అని ఎంతో ఆనందం అనిపించింది. ఇలా నాకు చాలా జరిగాయండి. 2018లో నేను ధ్యానం క్లాస్ లో ఉండంగానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ధ్యాన నవరాత్రులు పెట్టామన్నమాట. అప్పుడు వెంకట్ సార్ వచ్చారు. వెంకట్ సార్ వచ్చినప్పుడు ఆ రోజు కొంచెం వర్షం పడింది. వర్షం పడినప్పుడు ఆయనకి టీ కావాలని అడిగితే సరే టీ పెడదామని నేను ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ మెట్ల మీద వర్షం చినుకులు తడి ఉండడంతో అది దాని మీద కాలు వేయడం, నాకు వెంటనే ఆ కాలు ట్విస్ట్ అయ్యి ఫ్రాక్చర్ అవడం జరిగింది. చాలా పెయిన్ అనిపించినప్పుడు ఏంటంటే అందరూ వచ్చి గబగబా మంచం మీద తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ మదర్ అన్నారు అనమాట, కాలు ఫ్రాక్చర్ అయినట్టుంది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అని. నాకు వెంటనే ఏమనిపించిందంటే, లేదు నేను ఎన్నో నాకు ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను, నేను ఇది కూడా ధ్యానంలోనే తగ్గించుకోవాలి అని అనిపించి నేను వెంటనే మా మదర్ చెప్పాను, లేదమ్మా నేను ధ్యానం చేసి దీన్ని తగ్గించుకుంటానంటే అమ్మ అయితే నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది అనమాట. అప్పుడు ఆవిడ ధ్యాన మార్గంలోకి రాలేదు. ఆ తర్వాత నేను చాలా అంటే నొప్పిని పడుతూనే నేను ధ్యానం చేస్తూ కాపర్ పిరమిడ్ పెట్టుకుని, అది అసలు కూర్చోడానికి కూడా అయ్యేది కాదనమాట. అలాగే కాలు చాపుకుని ఒక కాలు మడిచేసి అలా కూర్చుని ధ్యానం చేస్తూ విజువలైజేషన్ చేస్తూ అలా నాకున్న నొప్పిని కొంచెం తగ్గించుకున్నాను. 3 days అయిన తర్వాత మా అమ్మగారు గొడవ చేయడంతో నేను హాస్పిటల్కి వెళ్ళాను. అసలు నువ్వు చూపించుకో, ఎక్స్రే అన్నా తీయించుకో, ఏమైంది అనేది తెలుస్తుంది కదా అనేసి అని అంటే, సరే హాస్పిటల్కి వెళ్దాం అనేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇది ఇంకా మీకు చాలా లక్కీగా జరిగింది, ఎల్ షేప్ లో ఫ్రాక్చర్ అయింది, ఇది మీకు ఆపరేషన్ అవసరం లేకుండానే బానే తగ్గిపోతుంది, మీరు క్రేప్ బ్యాండేజ్ కాదు వేసుకునేది, మీరు కట్టించుకోవాలి, పిఓపి కట్టించుకోవాలి అనేసి అని చెప్పారనమాట. పిఓపి వేయమంటారా అనేసి అని అడిగారు. లేదు సార్ నేను ధ్యానం చేసి ధ్యానంలో తగ్గించుకుంటాను అనేసి అని చెప్తే ఆయన పిచ్చిదానిలాగా చూశారు. చూసి ఇంకా సరే డాక్టర్ చెప్పారు, ఇంకా నేను అయిపోయింది అక్కడ ఎక్స్రే తీయించుకుంటే తెలిసింది కదా అనేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి నేను మెడిటేషన్ చేస్తూ అసలు కాలుతో కుదరకపోయినా కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నేను ధ్యానంలోనే తగ్గించుకోవాలి, దీన్ని అందరికీ ఇది తెలియాలి, ధ్యానం యొక్క పవర్ ఏంటనేది అందరికీ తెలియాలి అనే ఆ ఉద్దేశంతో ఏంటంటే నేను ధ్యానం ద్వారానే తగ్గించుకున్నాను. ఈ 3 వారాలు పట్టిందండి. 3 వారాల తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఇది సెట్ అయిపోయింది మేడం అని చెప్తే ఎంతో ఆనందం అనిపించిందండి. నేను అలానే బెడ్ రెస్ట్ కూడా తీసుకోలేదు. నా పనులు నేను చేసుకుంటూనే ధ్యానం చేసుకుంటూ విజువలైజేషన్ ద్వారా నేను దీన్ని తగ్గించుకోగలిగాను. తర్వాత పత్రి సార్ బర్త్డే మండపేటలో జరిగిందనమాట. జరిగినప్పుడు నేను అందరినీ తీసుకుని కూడా ఆ కార్యక్రమానికి ఓన్లీ క్రేప్ బ్యాండేజ్ వేసుకుని నేను ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను. అలా నేను ప్రతిదీ ఏదైనా సరే ధ్యానం ద్వారా నాకు ఏది వచ్చినా సరే, నాకు
అనుభవం అన్నమాట. ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా నేను చేయాలి కదా, నేను చేసి అందరికీ చెప్పాలి కదా, ఇలా నాకు ధ్యానంలోనే తగ్గింది అనేది అందరికీ తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ప్రతిదీ అంటే నా స్వ అనుభవమే మనకి ఎంతో అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. పత్రిసారి చెప్తారు, అనుభవమే జ్ఞానము అనేది. ఆ వర్డ్ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. 35 సంవత్సరాల క్రితం చెప్పారు ఆయన, అనుభవమే జ్ఞానము అని. అనుభవమే జ్ఞానము అనేది నాకు అంత అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక అనుభవం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే మనకి ఇంత కష్టం కలిగింది, ఇంత బాధ కలిగింది అనేసి మనం అనుకుంటా ఉంటాం. ఎప్పుడైతే ఆ అనుభవం మనకు వచ్చిందో దాని నుంచి ఒక నాలెడ్జ్ తీసుకున్నప్పుడు ఏంటంటే అనుభవాన్ని నుంచి మనం ఒక నాలెడ్జ్ ని తీసుకుంటాము. తీసుకుని దాని నుంచి దాటి ముందుకు వెళ్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం దాన్ని దాటకుండా అలాగే ఉన్నామో ఆ అనుభవం మనకి పదే పదే మన లైఫ్ లో వస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం అది ఎరుకతో గ్రహించి ఈ అనుభవం మనకు వచ్చింది, దీని నుంచి మనం ఒక నాలెడ్జ్ తీసుకున్నాము అనేసి అనుకుని ముందుకు వెళ్తాము, అది మనకి తిరిగి రిపీట్ కాదు. అది నా జీవితంలో జరిగింది. దాని నుంచి నేను ఆ నాలెడ్జ్ ని తీసుకున్నాను అన్నమాట. మన ధ్యాన సాధన చేస్తూ ఎంతో ఎరుకతో ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ నోటి మాట మనకి పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రాక్టికల్ గా జీవించాలి, మన నోటి యొక్క మాట ఎంత పవర్ ని కలిగి ఉంటుందో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. పత్రి సార్ దగ్గర 17 సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చినా కూడా పత్రి సార్ తోనే ఉంటూ ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా తింటారోనండి. నాకు అసలు భోజనం సరిగ్గా చేయడం కూడా చేతయ్యేది కాదు ధ్యానంలోకి రాకముందు. అన్ని నాకు నచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని పక్కన పెడుతూ ఉండేదాన్ని అన్నమాట. అలాంటిది నేను పత్రి సార్ని చూసి ఆయన కొంచెం వడ్డించుకుంటారు, ప్లేట్ నిండా ఎప్పుడు వడ్డించుకోలేదు, కొంచెం రైసే పెట్టుకుంటారు. అలా ప్రతిదీ తెలుసుకుంటూ ఉన్నాను నేను. ఎంత అద్భుతంగా తింటారు సారు అనేసి నేను తెలుసుకున్నాను అన్నమాట. అలా ప్రతిదీ కూడా ఈ ధ్యానంలోనే నేను ఎంతో నేర్చుకున్నానండి. ప్రతి ఒక్క మాస్టర్ నుంచి కూడా ఇంకా తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను. నాకు గుంటూరు లక్ష్మణరావు గారు కూడా ఎన్నో విషయాల్లో ఎంతో సహాయం చేశారు, ఎంతో హెల్ప్ చేసేవారు అన్నమాట. ఇలా కాదు ఇలా చెయ్యాలి అనేసి ఎన్నో విషయాల గురించి ఫోన్ లో అరగంట అయినా చెప్తూ ఉండేవారు అన్నమాట. ఒకసారి 2010లో అమరావతి ధ్యాన మహాచక్రం జరుగుతున్నప్పుడు నేను లక్ష్మణరావు గారికి కాల్ చేశాను. కాల్ చేసి ఆయన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశారు అన్నమాట. ఫోన్ లిఫ్ట్ చేసి ఏం బంగారు అని అడిగారు. అడిగితే నేను ఏదో ప్రాబ్లం గురించి ఆయనకి చేశాను అన్నమాట. చెప్తే ఆయన పక్క నవ్వుతూ ఉన్నారు. నవ్వుతున్నప్పుడు నాకు అనిపించింది, ఆయన ధ్యాన మహాచక్రం అనే కార్యక్రమం చేయిస్తున్నారు, ఎంత బిజీగా ఉండి కూడా ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు బంగారు అని ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగారు అని అనిపించింది. అదే ఆయన్ని నేను అడిగాను అన్నమాట. ఏముంది బంగారు, ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పేశాను, నేను వాళ్ళు చూసుకుంటారు, అందరికీ పనిచేశాను, నేను చేయవలసింది ఏమీ లేదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పారనమాట. నాకు అప్పుడు అనిపించింది, దేన్ని కూడా మనం అంటే 10 రకాల పనులు పెట్టేసుకుని చాలా వర్రీ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా అలా వర్రీ టెన్షన్ లేకోకుండా దాన్ని ఈజీగా తీసుకుంటే మనం ఎంత అద్భుతంగా ఉండొచ్చు, ఎంత నవ్వుతూ ఉండొచ్చు, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మనం ఎంత ఆనందంగా ఉండొచ్చు అనేది నాకు లక్ష్మణరావు సార్ని చూసిన తర్వాత అర్థమైంది. అదేంటి ఎప్పుడు ఆనందంగానే ఉంటారు ఆయన, ఎప్పుడు గెంతుతూ చక్కగా ఆనందాన్ని పొందుతారు. ఆయనకి ప్రాబ్లమ్స్ లేవా అంటే ఆయనకి చాలా ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎవరి జన్మ దాన్ని బట్టి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి మనకి ఈ ధ్యానం నేర్పిస్తుందండి. ఎలా ఎదుర్కోవాలి, ధ్యానం చేస్తే మనకి ప్రాబ్లమ్స్ రావా, కష్టాలు రావా అనుకుంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా అవి ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ ధ్యానం మనకి నేర్పిస్తుంది. ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి, మనకి పత్రిసారి ఏదైతే చెప్పారో దాన్ని ఎంత అద్భుతంగా, ఎంత
కష్టమైన పని ఉన్నా సరే దాన్ని ఇష్టంగా చేస్తూ అందరికీ ధ్యానాన్ని తెలియచేస్తూ ఉండాలనేది మనకు అర్థమవుతుందండి. పత్రి సారు ఆయన ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా అన్ని ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే నెక్స్ట్ డే యుఎస్ లో అలా ఉంటారు. ప్రతి చోట ప్రతి కార్యక్రమానికి తిరుగుతూ విరామం లేకుండా ఆయన ఎంత అద్భుతంగా ఆయన చేయవలసిన కార్యక్రమం ధ్యానం గురించి ఈ భూమి మీదకి ఆయన ధ్యాన ప్రచారం చేయడం కోసమే వచ్చారు. అలాగే ఆయన యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి వెళ్ళారనమాట. ఆయన ఏదైతే చేశారో ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కూడా అదే చేయాలి. నాకైతే అలాగే అనిపిస్తుంది ఎప్పుడు కూడా పత్రి సార్ ఎంత ఇదిగా చేశారో అందులో కొంతైనా మనం చెయ్యాలి అనేది అనిపించేది అనమాట నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని. పిరమిడ్ పార్టీలో 3 సార్లు అంటే పిరమిడ్ పార్టీ 5 సంవత్సరాలకి వస్తుంది కదా, వచ్చినప్పుడు దాంట్లో కూడా విశేషంగా పాల్గొనేదాన్ని. ఒకసారి మేము శ్రీకాకుళంలో తిరుగుతున్నప్పుడు ఏమైందంటే శాకాహార గ్రామంకి వెళ్ళామన్నమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. ఉదయాన్నే వెళ్ళగానే శాకాహార విలేజ్ కి వెళ్ళాము. చాలా పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చీరలు నేస్తూ ఎవరి పనులు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా మేము పిరమిడ్ పార్టీ నుంచి వచ్చాము, శాకాహార పార్టీ మాది అనేసి చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అనమాట. ఏంటి ఇలాంటి పార్టీ కూడా ఒకటి ఉందా అనేసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళకి మన పిరమిడ్ పార్టీ గురించి శాకాహారం గురించి తెలియజేయడం జరిగింది. అమ్మ మేము శాకాహారమే, మేము పుట్టినప్పటి నుంచి శాకాహారమే తింటున్నాము అనేసి వాళ్ళు చెప్పడం, ఈ గ్రామ ప్రజలందరూ శాకాహారులే అని చెప్తే చాలా ఆనందం అనిపించింది. ధ్యానం చేయమని చెప్పడం, అలా పిరమిడ్ పార్టీలో కూడా ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు పొందానండి. ఒకసారి అయితే పిరమిడ్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలోనే ఒక 30-40 జాలర్ కుటుంబాల దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా చెప్పడం, ఈ ధ్యానం గురించి శాకాహారం గురించి తెలియచేయడం జరిగింది. ఎంతో ఆనందం అనిపించింది. ఎంతమంది రాజకీయ నాయకులు వెళ్ళినా కూడా మాకు ఎంత డబ్బులు ఇస్తారు, మేము మీకు ఓటేస్తే అని అడుగుతారు. అలాంటిది మాకెవరు కూడా అసలు అలా అడగలేదు. తప్పకుండా అమ్మ మీకు ఓటేస్తాము అనేసి చెప్పారు అన్నమాట. అది వాళ్ళు ఓటేసారా ఓటేయలేదా అని కాదు, వాళ్ళు అనడం, ఆ పాజిటివ్ ని క్రియేట్ చేయడం అసలు మాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే మేము చాలా పాంప్లెట్లు పంచాము. ఒక 170 గ్రామాలు తిరిగామన్నమాట. తిరిగినప్పుడు ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ అన్నమాట. ఎందుకంటే నాకు అప్పుడు 2019లో జరిగింది ఆ సంఘటన. 2018లో నా కాలు ఫ్రాక్చర్ అయ్యి నేను తర్వాత కాలు పూర్తిగా తగ్గక ముందే నేను ఈ ప్రచారంలో పాల్గొన్నాను అనమాట. పిరమిడ్ పార్టీ ప్రచారంలో జీకే గారు కూడా అడిగారు నన్ను, ఏంటి మేడం ఇది అసలు మీరు ఎంత అద్భుతంగా చేస్తున్నారు, అసలు కాలు ఇలా పెట్టుకుని కూడా తిరిగేస్తున్నారు, మీ రహస్యం ఏంటి అని అడిగారు. ఏం లేదు సార్, రహస్యం ఏమీ లేదు, సేవ చేయిస్తేనే ఎంతో ఆనందాన్ని పొందుతాను. ఉదయం 8 గంటలకు వెళ్ళేదాన్ని, నైట్ వచ్చేసరికి 10 అయ్యేది. అలా పాంప్లెట్లు పంచి ధ్యాన ప్రచారం చేసేదాన్ని. నైట్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం కాలు వాసేదన్నమాట. వాసి రేపు వెళ్ళలేనేమో ప్రచారానికి అని అనిపించి పడుకుని మార్నింగ్ లెగవగానే ఇంకా అసలు మళ్ళీ కాలు నొప్పి కానీ ఏమనిపించేది కాదనమాట. మళ్ళీ ప్రచారానికి రెడీ అయిపోయేదాన్ని. అలాగా అన్ని రోజులు ప్రచారం చేస్తూ ఎంతో అద్భుతమైన ఆత్మానందాన్ని పొందుతూ నేను చాలా అనిపించింది నాకు. ఏది ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా కూడా ఈ ధ్యానాన్ని వదలకూడదు. ఎంతో మనకి ధ్యానం వల్లే నేను నిజంగానండి ఇలా నిలబడి ఉన్నాను, ఇంత ఆనందంగా ఉన్నాను అంటే నాకు ఈ ధ్యానం తప్ప ధ్యానమే నేర్పించింది. ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాని నుంచి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నేను. పత్రి సార్ ఏదైతే మనకి చెప్పారో ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటూ దాని గురించి ఆచరిస్తూ పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్స్ వింటూ మనం అందరం కూడా సార్ ఏదైతే చెప్పారో ధ్యాన ప్రచారం చేయమని, సార్ యొక్క చైతన్యం ఎంతో అద్భుతంగా ఉందండి. ఈ భూమి మీద ఎంతో మంది ఎంతో అద్భుతంగా
సార్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎంతో అద్భుతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఆ ఎనర్జీస్, ఆ యొక్క చైతన్యము చాలా అద్భుతంగా ఉంది. మన పిఎంసి ఛానల్ అంటే పత్రి సార్కి చాలా ఇష్టము. నందప్రసాద్ గారు చెప్పేవారు అనమాట, పిఎంసి ఛానల్ కావాలయ్యా మనకి అనేసి పత్రి సార్ అనేవారంట. ఎప్పుడు పిఎంసి ఛానల్ కావాలి అంటే అది కొన్ని కోట్లు పెట్టుబడితో అవుతుందండి. ఆ పిఎంసి ఛానల్ అడుగుతున్నారేంటి, ఇదేదో చాక్లెట్ కావాలన్నట్టు పత్రి సార్ అని నందా సార్ అనుకునేవారంట. అలాగే పత్రి సార్ ఏదైతే కావాలని అనుకున్నారో దాన్ని ప్రతిదీ ఫుల్ఫిల్ చేశారు. ఎంతో అద్భుతంగా పిఎంసి ఛానల్ 2018లోనే స్టార్ట్ చేశారు పత్రి సారు. దాని నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒక 10 సంవత్సరాల్లో చేసే ధ్యాన ప్రచారం పిఎంసి ఛానల్ ఒక సంవత్సరం లోపే చేసేస్తుందండి. ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు పిఎంసి ఛానల్లో. ప్రతి ఒక్కళ్ళు పిఎంసి ఛానల్ కి ఎంతో సపోర్ట్ చేయాలి. మనం 10 సంవత్సరాల్లో చేసే పని ఒక సంవత్సరంలో పిఎంసి ఛానల్ చేస్తుంది. మన పిఎంసి ఛానల్ ని మనం నిలబెట్టుకోవాలి. మనకి ఏదైతే పత్రి సార్ చెప్పారో దాన్ని మనం అన్ని ఆచరిస్తూ తూచా తప్పకుండా పాటిస్తూ మన ఛానల్ ని ముందుకు తీసుకువెళ్దాము. ఎంతో అద్భుతంగా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా పిఎంసి ముందుంటుంది. పిఎంసి ద్వారా ఎంతో మంది వస్తున్నారండి. ధ్యాన మహాచక్రాలు కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎవరిని అడిగినా మేము పిఎంసి నుంచే వచ్చాము అనేసి చెప్తున్నారు. పిఎంసి ద్వారానే వచ్చామని 90% నేను వింటున్నానండి. పిఎంసి ద్వారానే వస్తున్నామని చెప్తున్నారు. అలాగే మన పిఎంసి ఛానల్ కూడా మన అందరం కలిసి ముందుకు తీసుకుని వెళ్ళాలి. సార్కి ఎంతో ఇష్టమైన ఛానల్ అది. మనందరికీ కూడా సార్కి ఏదైతే ఇష్టమో ప్రతిదీ కూడా మనకి ఇష్టమే. కాబట్టి మనం పిఎంసి ఛానల్ కి మనం సపోర్ట్ చేద్దాము. ఎంతో అద్భుతంగా ముందుకు దాన్ని తీసుకువెళ్దాము. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. పిఎంసి ఛానల్లో ఎంతో అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిన పత్రి సార్కి, ఈ ధ్యానానికి, ఈ శాకాహారానికి, ఈ ధ్యాన ప్రచారం ఎంతో అద్భుతంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్ కి, నేచర్ కి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ కి నేను సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శైలజ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ప్రవాహం లాగా మొదలుపెట్టినప్పటి నుంచి కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా చెప్పుకుంటూ వచ్చారు. మీకు సార్తో ఉన్న ప్రయాణము అంతా చక్కగా. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు వైజాగ్ ధ్యాన మహాచక్రాలప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సార్తో మర్చిపోలేని అనుభూతి ఏదైనా ఒకటి ఉంటే పంచుకుంది. వైజాగ్ ధ్యాన మహాచక్రాలప్పుడు పత్రి సార్తోని చాలా, అంటే పత్రి సార్తో దగ్గరగా ఉంటూ పత్రి సార్ చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు ఏంటంటే సారు ఎన్నో విషయాలు తెలియచేసేవారు. తెలియజేస్తున్నప్పుడు నాకు ఏదైనా ఒక డౌట్ వచ్చి నేను ఇది పత్రి సార్ని అడగాలి అనుకునేదాన్ని. సార్ని కలిసినప్పుడు అడుగుదాము అని అనుకున్నప్పుడు కరెక్ట్ గా అదే విషయం పత్రి సార్ నోటి వెంట నుంచి వినేదాన్ని అన్నమాట. ఎంతో ఆనందం అనిపించేది. తెలియకోకుండానే మన సార్ని ఏది క్వశ్చన్ చేయకోకుండానే మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి అని అనిపించేది. ఎంతో ఆత్మానందాన్ని పొందేదాన్ని. సార్ చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు పత్రి సార్ చెప్పేవారు అన్నమాట, నా చుట్టూ ఉన్న వ్యక్తులు అదేంటి ఎప్పటి నుంచో నాతో ఉన్నాళ్లే, అందుకే నాతో ఇంత ఇదిగా ఉండగలుగుతున్నారు అని పత్రి సార్ చెప్పేవారు. సార్తో ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఎన్నో తెలియని విషయాలు ఆయన నుంచి నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలాగా ప్రతిసారి కూడా పత్రి సార్ ఒకసారి ఏమైందంటే, మేము ప్రకృతి వ్యాలీలో ఉన్నప్పుడు ఒక మేడం వచ్చారు ధర్మవరం నుంచి. సార్ దగ్గర కూర్చున్నారు అన్నమాట ఆవిడ. మేమందరం కూర్చున్నాము. ఆవిడ చాలా ఎంత ప్యూరిటీగా ఉన్నారు ఆవిడ. పత్రి సార్ ఎప్పుడు మా దగ్గరికి వస్తారు అనేసి నేను అన్నాను. వైజాగ్ కూడా చాలా సార్లు వచ్చారు మేడం అనేసి చెప్పాను. ధర్మవరం వచ్చినప్పుడు మా దగ్గర ఉంటారు, ఎంతో అద్భుతంగా అనేసి ఆవిడ చెప్తూ ఉన్నారు. సార్ ఇంతకు ముందు బాగా కొట్టేవారు, ఇప్పుడు కొట్టట్లేదు అనేసి అని చెప్పారు అన్నమాట. వైజాగ్ కూడా చాలా బాగుంటుంది, వైజాగ్ రండి మేడం ఈసారి అనేసి చెప్పాను అన్నమాట. సార్ అయితే మా ఇద్దరికి జరుగుతున్న కాన్వర్సేషన్ కి నవ్వుతా వింటూ ఉన్నారు అన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఆయన చాలా ఈజీగా తీసుకుంటారు.
దేని గురించి కూడా ఆయన నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. దేని గురించి కూడా ఆయన టెన్షన్ పడటం కానీ, ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఏదన్నా అన్నా కూడా వెంటనే దాని నుంచి డైవర్ట్ అయిపోయేవారు. అదొకటి నేను సార్ నుంచి నేర్చుకున్నానండి. ఎన్నో విషయాలు, అద్భుతమైన విషయాలు మనం గురుగారి నుంచి నేర్చుకోవడం మన అదృష్టం, మన భాగ్యం. ఆయన నడయాడిన భూమి మీద మనం ఉండడం అనేది కూడా మన అదృష్టం అండి నిజంగా. అసలు మన తర్వాత తరాలు కూడా చెప్పుకుంటారు, ఇలా మన పత్రి సార్తో ఉన్నామని. రాబోయే తరాల వాళ్ళు ఎంతో ఇదిగా చెప్పుకుంటారు. అలాంటి భాగ్యం మనకు కలిగినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నాకు ఈ గురువు గారు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అప్పుడు నేను కూడా ఉన్నానండి, ధర్మవరం మేడం అడిగినప్పుడు సార్కి పాతోళ్ళు అంటే ఇష్టం అని ఆ మేడం, కాదు కొత్త వాళ్ళు అంటే ఇష్టం అని మేము ఇద్దరు అందరం అంటూ ఉన్నాము. సార్ మీరు చెప్పండి అంటే సార్ చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నారనమాట. చివరికి మేమే కాంప్రమైజ్ అయిపోయి, మీరు సీనియర్స్, మీకు అన్ని తెలుసు, మేమేమి మీలాగా మేము అనం మేడం, మీరే చెప్తే అది అనేసి అంటే ఇంకా ఆ మేడం కూడా నవ్వి మనందరం ఒకటేరా, సార్తో పాటు మనందరం ఉన్నామంటే దానికి మన అదృష్టం అని చెప్పారు. ఒకసారి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు ఏమైందంటే, మేమందరం లేట్ నైట్ 11-12 ఆ టైంలో బాగా అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉన్నాము. అంత పెద్దగా నవ్వుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, పత్రి సారు చాలా దూరం రూమ్ లో పడుకుని ఉన్నారు. మా నవ్వులు అక్కడికి వినిపించి ఆయన లెగిసి వచ్చేసారండి. అసలు సార్ వస్తున్నారని సైలెంట్ అయిపోయాము. సైలెంట్ అయిపోతే మాతో కాసేపు మాట్లాడి ఎలా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ అనేసి అడిగి వెళ్ళిపోయారు. ఎంత ఆనందం అనిపించిందంటే, మామూలుగా అయితే ఎవరైనా అంత గట్టిగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు కోపం ప్రదర్శిస్తారు. వేరే గురువులు నేను చాలా మందిని చూశాను, కానీ ఎప్పుడు కూడా అలా ప్రదర్శన చేయలేదు పత్రి సారు. ఆయన కూడా పార్టిసిపేట్ చేసేవారు. ఎంతో ఆనందం అనిపించేది. పెట్టుకోడులు మాడుగుల అది వెళ్తున్నప్పుడు కూడా సారు మా కారులో వచ్చేవారు, మాతో పాటే ఉండేవారు. ఎన్నో విషయాలు, తెలియని విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. మేము పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు కూడా సారు ఆయన కూడా ఎంతో ఆనందంగా అవి వింటూ ఉండేవారు అన్నమాట. అలా ఇలాంటి అద్భుతమైన గురువుని నేనైతే ఎక్కడా చూడలేదండి. ఇంత ఇదిగా అందరితో కలిసిపోయి మాస్టర్స్ అందరితోని ఎప్పుడు జ్ఞానమా చక్రాలకి ఎవరు వచ్చినా అందరితో మాట్లాడుతూ ఎప్పుడు వచ్చారు ఏంటి అని తెలుసుకుంటూ ఎంతో ఇదిగా ఉంటారని, ఎంతో ప్రేమగా ఉంటారు. ఒకసారి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ సారు ఆ ఇయరే బాడీ వెకేట్ చేశారు. వెళ్ళినప్పుడు మా బుద్ధ పౌర్ణమికి ఒక 10 రోజులు ఉందామని మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు కూడా సారు ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు వచ్చారు ఇవన్నీ అడుగుతూ, అంటే ఆయనకి ఎలా ఉన్నా కూడా దాన్ని ఎప్పుడు దాన్ని ఒంట్లో లోపల ఎలా ఉన్నా కూడా ఎప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఎంతో ఆనందంగా ఉండేవారు ఆయన. అందరినీ అడుగుతూ, అంత దూరం నుంచి వచ్చారా, ఎలా జరిగింది ట్రైన్ జర్నీ, ఇలా అడిగేవారు అన్నమాట. ఆయన ఉన్నదాన్ని ఎప్పుడు కూడా బయటికి ఎప్పుడు ఇది చేసేవారు కాదు. ఎప్పుడు చూసినా ధ్యానము, ధ్యాన ఎక్స్పీరియన్స్లు వినడము, ధ్యాన ప్రచారము ఇంత అద్భుతంగా చేసేవారు. మేము వెళ్ళినప్పుడు మాట్లాడిన తర్వాత ఫ్లూట్ వాయించారు, మెడిటేషన్ చేయించారు. నేను సార్కి బొప్పకాయ ఇచ్చాను అన్నమాట, తీసుకున్నారు. సార్కి ఎంతో ఇష్టం అని ఇస్తే తీసుకున్నారు అన్నమాట. అలా సారు ప్రతిదీ కూడా దేన్ని ఎంత పాజిటివ్ ఇదిగా ఉండేవారు. ఒకసారి విశ్వేశ్వరయ్య నగర్ లో 9 days క్లాసులు పెట్టినప్పుడు కూడా సార్ని పిలుద్దామని ఫోన్ చేస్తే, అంటే సార్ పాజిటివ్ గా ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నాకు అది కూడా తెలుసుకున్నానండి. లేదు, కాదు, అవ్వదు, జరగదు అని ఎప్పుడు కూడా సార్ నోటి వెంట వచ్చేది కాదు. ఫోన్ చేసినప్పుడు సార్ ఇలా ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలి అని చెప్తే ఎంత లేదు అని చెప్పడానికి పాజిటివ్ గా ఎలా చెప్పారంటే, మేడం నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పారు అన్నమాట. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే లేదు, కాదు అనేది అనుకోకుండా పాజిటివ్ గా దాన్ని ఎలా చెప్పాలి అనేది పత్రి సార్ చెప్పినప్పుడు ఒక గురువు మనకి ఎంత ఇదిగా చెప్పారంటే మనం దీన్ని నేర్చుకోవాలి అని అనిపించింది అన్నమాట. పాజిటివ్ గా మనం ఎలా చెప్పాలి, ఎంత పాజిటివ్ గా ఉండాలి, ఎంత మన చుట్టూ పాజిటివ్ ని క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను సార్ నుంచే నేర్చుకున్నానండి. చాలా కృతజ్ఞతలు సార్కి. మూర్తి గారు మాట్లాడండి సార్. ఓకే అమ్మా, కనబడుతున్నదా? నమస్తే సార్. నమస్తే తల్లి. ముందుగా మన ప్రియతమ గురువు
పూజ్య గురుదేవులైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి అనంత కోటి ప్రణామాలు. నా జీవితంలో అంటే ఈ పిరమిడ్ సంస్థలో నేను 2009 నుంచి యాక్టివ్గా పనిచేయడం మొదలెట్టాను. అలాగే 2011 జానమా చక్రంలో ఈ స్టీల్ ప్లాంట్ బ్యాచ్ లేడీస్ అండ్ జెంట్స్ అందరూ పనిచేసే విధానం నేను స్టేజ్ కింద నుంచే చూస్తుండేవాడిని. ఆర్గనైజర్ వీళ్ళందరూ చేసిన గొప్ప సేవ ఇంత అంతా కాదు. అలాగే వైజాగ్లో నేను ఉంటూ జింక్లో పనిచేస్తూ మీతో ఈ మాస్టర్స్తో పరిచయాలు పెంచుకోవాలి అంటే అప్పుడు 2013లో నేను రిజైన్ చేసిన తర్వాత అంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు అందరికీ. అప్పుడు యాక్టివ్గా నేను రమణేష్ గారు మేము అందరం పనిచేయడం అప్పుడు అందరితో పరిచయం పెంచుకున్నప్పుడు ముందుగా శైలజ మేడంతో కూడా అప్పుడు పరిచయం అయింది. అలాగే 2013-14లో నేను రిటైర్ అయిన తర్వాత అఖండ ధ్యానాలు 41 మాస్టర్స్ 40 డేస్ బుక్స్ మీద ఇప్పుడు శైలజ మేడము, అనిత మేడము, కృష్ణ వీళ్ళ ముగ్గురిని నేను మనకు ఎలాగైతే లక్ష్మీ పార్వతి సరస్వతి అని మన కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ లో చూస్తుండేవాళ్ళండి. సో శైలజ గారు అంటే సేవ, లక్ష్మీదేవికి సేవ. సో ఆ విధంగా ఆవిడతో పరిచయం నాకు పిఎంసి ఛానల్ ద్వారా బాగా క్లోజ్ అయ్యాం అంబాసిడర్స్ గా. మా అందరం కూడా ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు త్రయం శ్రీశైలం వాళ్ళ మదర్స్ తో సహా వెళ్ళడం, మా మిసెస్ అందరూ వెళ్ళి అంటే పిఎంసికి ఎలా ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఏంటి అన్నది దీని వెనకాతలు ఎవరున్నారా అంటే అది శైలజ మేడం అని నాకు అర్థమైంది. ఈ వెనకాతలు వీళ్ళు ముగ్గురు నన్ను తెలియకుండానే నా గురించి మీద వాళ్ళకి పాజిటివ్గా చెప్తూ అతను బాగా చేస్తారు సార్ అని చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేశారు. అది నా సేవకి, నా ఆధ్యాత్మిక సేవకి ఎంతో ఉపయోగపడ్డారు. సో ఈ జూమ్ సెషన్ సందర్భంగా నేను చెప్పబోయేది ఏంటంటే హోస్ట్ చేస్తున్న అనిత మేడం అయినా, గెస్ట్గా వచ్చిన ఈ శైలజ మేడం అయినా ఈరోజు నా జీవితంలో అనంతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటే కానీ నా తాలూకు జీవితానికి పూర్తి పూర్తి సంపూర్ణ లక్ష్యం పూర్తి అవ్వదు. చేత ధన్యవాదాలు అమ్మ తల్లి లైఫ్ లో. అలాగే 2014లో ఎలక్షన్లో కానీ 2000 యాక్టివ్గా ఆఫ్టర్ కరోనా తర్వాత పిఎంసి ఛానల్లో యాక్టివ్గా పనిచేయడంలో కానీ ఇంకా చెప్పాలంటే ప్రకృతి వ్యాలీలో అదొక యూటర్న్ నా లైఫ్లో. ప్రకృతి వ్యాలీలో నందగారికి చెప్పి నన్ను యాజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్ఛార్జ్గా పెట్టి నా వెనకాతలు ఉండి వీళ్ళ ముగ్గురు లేకపోతే ఐఎమ్ జీరో. యాక్చువల్గా నన్ను ముందుండి నడిపించి నేను ఏదో ప్లాన్ చేసుకుని పనిచేసేవాడిని తప్ప కానీ ఫిజికల్గా మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ వీళ్ళ ముగ్గురు ద్వారా దొరికింది. మరొకసారి ఇలాంటి మాస్టర్స్తో పరిచయం చేసిన, ఇలాంటి ఆత్మబంధువులు అందించిన పత్రిజీ గారికి, ఇలాగే మీలాంటి ఆత్మబంధువులందరికీ మరొకసారి నా తలకి ఆత్మ ప్రణామాలు. గొప్ప గ్రేట్ లైఫ్ నాకు ఇచ్చారమ్మా మీరు అందరూ కలిసి. సో ఇది ప్రకృతి వ్యాలీ అన్నదే నిజంగా జీకే గారి ద్వారా 2014లో అక్కడికి వెళ్ళి మేము 3 days స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్షాప్ చేసినప్పుడు అక్కడ ఎన్నో నాకు అనుభవాలు వచ్చినప్పుడు ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతిలో ఎలా ఉండాలి, ఎందుకు రావాలి అవన్నీ అప్పుడు జీకే గారి ద్వారా తెలుసుకున్నప్పుడు సేమ్ అనుభవాలు 4-5 ఒకటేసారి వచ్చాయి. ఆ అడవి జంతువులతో సహా మేము ఉన్నట్టుగా మధ్యాహ్నం 3 గంటలప్పుడు ధ్యానంలోనే వచ్చేవన్నీ. అప్పుడు అంటే మనందరిది ఒకటే పర్పస్ మీద వచ్చాం కాబట్టి అందరికీ ఒకటే మెసేజ్ వచ్చిందే అన్నారు. అలాగా ఈ భూమి మీదకి పత్రిజీ గారి ద్వారా మనందరం ఒకే పర్పస్ మీద వచ్చాం. మనం అన్లైట్ అవుతూ పక్క వాళ్ళందరినీ అన్లైట్ చేయడమే, నేర్చుకోవడం నేర్పించడమే. ఇంత గొప్ప అవకాశాన్ని మనకి పత్రిజీ గారు మనకి అందించారు. అలాగే పిఎంసి డిజిటల్ ఛానల్ ద్వారా ఎనలేని సేవలు చేస్తున్న అనిత మేడము, గ్రేట్ మాస్టర్స్ అందరినీ పరిచయం చేస్తున్నారు. నేను మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉన్నా ఈరోజు శైలజ మేడంకి నేను ఆవిడ ఎదురుగుండా చెప్పిన ఇది విశ్వంలోకి వెళ్ళాలి ఈ కృతజ్ఞతాభావం అంటే శైలజ మేడం లేకపోతే నా సేవ జీరో అనిపించేది అనమాట. ఏమిటి నేను అంత యాక్టివ్గా ముందుకు వచ్చేవాడిని కాదు, కానీ ఆవిడ తాలూకు ప్రోద్బలం వల్ల కాకుండా ప్రోత్సాహం వల్లే నేను ముందుకి నడవగలిశాను. ఇప్పటికీ మా సెంటర్లో ఈ మాస్టర్గా ఎదిగి సేవలు చేసుకుంటూ అప్పుడప్పుడు ఫోన్లో పలకరిస్తుంటది. గ్రేట్ థింగ్ ఏంటంటే మా అమ్మాయి పేరు కూడా శైలజవే. సో నా జీవితంలో చాలా మంది శైలజాలు ఉన్నారు. ఆ శైలజాలు అందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు.
చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆవిడ ఇవాళ చెప్పిన అనుభవం నేను ఎప్పుడు వినలేదు. ఆవిడ కాలుకి దెబ్బ తగలడం తెలుసు. అంటే స్టీల్ ప్లాంట్‌లో నాకన్నా ముందుగా వీళ్ళందరూ జాయిన్ అయ్యి అనుభవాలన్నీ పర్సనల్‌గా నేను జూమ్ సెషన్ ద్వారా ఇవాళ వినడం ఇందాల అనిత మేడం చెప్పినట్టుగా ఒక ప్రవాహం, నది ప్రవాహంలాగా ఆగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఆవిడ. నిజంగా మన జీవితం కూడా ఆ జీవిత ప్రవాహంలాగా ఓషో చెప్పినట్టుగా మనం ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా ఉంటూ అలా పారుతూ ఎక్కడ ఉండిపోకూడదు. పత్రిజీ గారు మనకు నేర్పిన ఈ విషయాలు అదే. ఆనందో బ్రహ్మ అంటే ఏదో పాయింట్‌లోనో, ఎక్కడో పాత గతాల్లోనో ఫ్యూచర్‌లోకి వెళ్ళి ఉండిపోకుండా వర్తమానంలో ఉండాలి. ఇవాళ ఆ వర్తమానంలోకి మళ్ళీ తీసుకొచ్చారు మీరు. ఆ వర్తమానంలో ఉండి ఇవాళ నాకు ఈ మాట్లాడే అవకాశం అనిత మేడం కూడా ఇచ్చారు. ఇందుకు మరొకసారి పిఎంసి డిజిటల్ మేనేజ్మెంట్‌కి, పిఎంసి ఛానల్‌కి, నందా గారికి, అలాగే మీ ముగ్గురు త్రయానికి నా పత్రిజీ సార్‌కి, పత్రి మేడంకి నాకెన్నో ఇలాంటి అనుభవాలు, అవకాశాలు ఇస్తున్న ఆ ప్రకృతి మాతకి, పరమాత్ముడికి ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాకు ప్రతి విషయంలోనూ ఎంతో సపోర్ట్ ఉన్నారు. మీరు మీరు మీ సపోర్ట్ అసలు నేను మర్చిపోలేంది. చాలా చాలా ప్రతి ఏ సేవా కార్యక్రమం చేసినా సార్ మీరు రండి అని అంటే అలాగేనమ్మా అనేవారు. ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేవారు. చాలా ఆనందం అనిపించేది. నాకు ముత్తి సార్ ఉన్నారు, ఏది చేసినా సరే అని ఒక పెద్ద సపోర్ట్ లాగా, పెద్ద బలం లాగా అనిపించేవారు మీరు ఎప్పుడూను. ఎప్పుడు చెప్పినా కూడా ఓకే అనేవారు. సార్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మూర్తి గారి నుంచి ఎప్పుడు కూడా నో అని ఎప్పుడు చెప్పలేదండి. ఎప్పుడు ఎస్ అనే అనేవారు. పత్రి సార్ ఏదైతే మనం చెయ్యాలో లేకపోతే సైలెంట్ గా ఉండాలి అని అనేవారు. 100% అక్షరాల దాన్ని మూర్తి సార్ పాటిస్తున్నారండి. చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడు సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మా గురించి ఎంతో చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. అన్నిటికీ ఎస్ అంతే. మనం ఒకరికొకరు పరస్పరంగా ఇలాగా సేవ చేసుకుని ముందుకు వెళ్ళడమే పత్రిజీ గారు మనకు PSSM లో అందరికీ నేర్పిన. అంటే కంపారిజన్ లేదు, కంప్లైంట్ లేవు, ఓన్లీ సపోర్ట్. నీ ప్రాజెక్ట్ నువ్వు చేసుకుంటూ పో, పక్కవాడు ప్రాజెక్ట్ నువ్వు సహాయం చేయి, అంతే. అది పిఎంసి అయినా, స్పిరిచువల్ టాబ్లెట్ అయినా, పీపీజే అయినా. అసలు పీపీజే గురించి చెప్పాలంటే మర్చిపోయాను ఒక పాయింట్. నేను పీపీజేలో ఈరోజు యాక్టివ్గా ఒక దాంట్లో అకౌంట్స్ చూస్తూ లేకపోతే దానికి తలక ట్రస్టీగా ఉంటూ చేశానంటే దాని వెనకాతల శోభా మేడంకి నన్ను పరిచయం చేసిన మన శైలజ మేడంకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. నా రిటైర్ అయిపోయిన లైఫ్ ఎంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఆ సేవ చేసుకుందికి ఆ శివుడు, నాలో ఉన్న శివుడు, అందరిలో ఉన్న శివుడు నాకు ప్రేరణ, అన్ని రకాలుగా సపోర్టు అన్నీ ఇస్తున్నారు కాబట్టి జరుగుతున్నది. శివరాత్రి సందర్భంగా నేను అద్భుతమైన ధ్యానం జరిగింది సెంటర్లో. అనిత మేడం బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే శివరాత్రి గురించి, ఆ శివుడి గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. ఇంత గ్రేట్ మాస్టర్స్ పరిచయం చేసిన ఆ ప్రకృతికి, ఆ పరమాత్ముడికి, పత్రిజీ గారికి, మీ అందరికి పేరు పేరున నా తాలూకు హృదయపూర్వక ధన్యవాదాలు తల్లి. ఓకే, చాలా టైం తీసుకున్నందుకు క్షమా. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. సంతోషం. పితామహ పత్రిజీ ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మాస్టర్లు ఎంతమంది ఉన్నారు. అందులో మా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ నుంచి శైలజమ్మ గారు ఒకరు, ప్రతి ఏరియా నుంచి ఒకరు ఉంటారట. ఎందుకంటే కాంతి స్తంభాలుగా ఉంటారట. అనేక ప్రదేశాల్లో వాళ్ళు కాంతిని స్ప్రెడ్ చేస్తుంటారు. కాంతి అంటే జ్ఞానాన్ని. కాంతి అంటే ఏమీ కాదు, చీకటి శక్తి, వెలుగు శక్తి అంటే కాంతి శక్తి అంటే ఏమి కాదు. ప్రేమ పంచుకోవడమే కాంతి అట. భయము, అత్యాశ చీకటిని మహావతారం పుస్తకం చెప్తాడు. చాలా సంతోషం. మా పీపీజీ ట్రస్ట్ ద్వారా కాదు, అన్ని ట్రస్టుల ద్వారా కాదు. ఇటు ట్రస్టులే ఉండవు మాకు, అంతా ట్రస్ట్తో పనిచేస్తుంటాం. అది మా తల పని. అంటే ఎవరైనా పని చెప్తే నమ్మకంగా పనిచేయడమే మా పని. చాలా సంతోషం అమ్మా. అయితే పీపీజీ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి పిఎంసి డిజిటల్ ద్వారా మీ తలకు అనుభవాలు అందించారు. వ్యక్తి పుష్పం, నిజమైన పుష్పాలమ్మా. అన్ని పుష్పాలు పూజకు పనికిరావు, కొన్ని మాత్రం వెళ్తాయట. పిరమిడ్ మాస్టర్లు అందరూ మాస్టర్లు కాదు. పత్రిక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. తన సమయాన్ని, ప్రతిభని అన్ని కూడా
ఎన్నో కార్యక్రమాల్లో తెర వెనకుండి వర్క్ చేసిన వ్యక్తుల్లో శైలజ ఒకరమ్మ. ఇప్పుడు ప్రకృతి